హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన స్పెషల్ వీడియో గులాబ్ జామున్ అండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా గుండుగా చాలా బాగుంటుంది. అది కూడా ఒక 100 కొద్దీ మనం చేయొచ్చు, ఈజీగా ఒక్కరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా, స్వీట్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఇంత ఎక్కువగా గులాబ్ జామున్ చేసి పెట్టుకుంటే వారం కొద్దీ నిలువగా ఉంటుంది. అది ఎలా ఈజీగా చేయొచ్చు, అంతే సాఫ్ట్గా స్మూత్గా ఎలా చేయొచ్చు నేను మీకు చూపిస్తాను రండి. చూడండి, ఫస్ట్ నేను షుగర్ సిరప్ కోసం పాకాని కోసం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దీనికి ఒక 2 లీటర్ నీళ్ళని వేసుకుంటున్నాను. 2 లీటర్కి 1 కేజీ షుగర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్ల గులాబ్ జామున్ చేస్తున్నాను కాబట్టి 1 కేజీ నేను తీసుకున్నాను. మీరు అంతే, గులాబ్ జామున్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు 1 ప్యాకెట్ కంటే 1/2 కేజీ, అదే 2 ప్యాకెట్ మీరు చేస్తున్నారంటే 1 కేజీ వేసుకోవాలి. నీళ్ళు ఒక 2 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని చక్కెర కొంచెం నీట్గా కరిగే అంతవరకు మీరు వదలాలండి. దానిలో చక్కెరలో కొంచెం జీలకర్ర కలిసింది కాబట్టి పైన నల్లగా కనిపిస్తుంది, అది జీలకర్ర ఏమో అనుకోవద్దండి. చూడండి, అంత బాగా కరిగి మనం చేతిలో ముట్టుకుంటే అది షైనింగ్ అవ్వాలి. తర్వాత అది చేతిలో ముట్టుకుంటే మనకి కొంచెం బంకగా ఉండాలి తప్ప తీగ పాకం మాత్రం రాకూడదండి. తీగ పాకం ఏమైనా వస్తే మాత్రం చాలా గట్టి అయిపోతుంది. చూడండి, కొంచెం షుగర్ అంతా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా నేను ఇక్కడ యాలకుల్ని బాగా దంచి ఆ పౌడర్ని నేను వేసుకుంటున్నాను. ఈ టైంలో వేసుకుంటే ఏమవుతుందంటే ఆ షుగర్ సిరప్తో పాటు మొత్తం ఆ యాలకులన్నీ బాగా మిక్స్ అయ్యి చాలా మంచి అరోమా అనేది వస్తుంది, పాకానికి మంచిగా పట్టుకుంటుంది. నేను ఇక్కడ టెస్ట్ చేసి చూస్తానండి. ఒక 10 మినిట్స్ అయ్యింది నేను ఈ షుగర్ సిరప్ స్టార్ట్ చేసుకొని. ఇప్పుడు టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం చేతిలో ఇలా ప్రెస్ చేస్తే అది షైనింగ్ అవ్వాలి. తర్వాత చాలా మెత్తగా బంకగా ఉండాలి తప్ప తీగ పాకం మాత్రం రాకూడదు. కొంచెం ఆరిన తర్వాత మనము కొంచెం టెస్ట్ చేస్తే అది నిదానంగా కిందకి జారాలండి. ఇది మీరు బాగా గమనించుకోవాలి. పాకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సిరప్ మనకి బాగుంటేనే గులాబ్ జామున్ అనేది బాగా అంతా నీట్గా అబ్జర్వ్ చేసుకొని చాలా గుండుగా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఇంత నిదానంగా ఫ్లోయెంట్ అవ్వాలి. ఫాస్ట్గా కూడా ఫ్లోయెంట్ అవ్వకూడదు, అంతేకాకుండా నిదానంగా కూడా ఫ్లోయెంట్ అవ్వకూడదు. ఇంత అయితే సరిపోతుంది. దీన్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసి నేను క్లోజ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మీరు కొంచెం క్వాంటిటీ మీరు చేసుకున్నట్టయితే ఈ టైంలో ఆఫ్ చేసిన వెంటనే గులాబ్ జామున్ వేసేసి క్లోజ్ చేసేస్తే నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఇక్కడ 2 ప్యాకెట్లు గులాబ్ జామున్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకుంటాను. తర్వాత గులాబ్ జామున్ అనేది రెడీ చేసుకుని తర్వాత పాకానికి మిక్స్ చేస్తాను. ఇది పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు చూడండి, నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ మిక్స్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, అన్నీ ఒకే విధంగానే ఉంటుంది ఇంచుమించుగా. చూడండి, ఇది 1 కొంటే 1 ఫ్రీ కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. ఇవి 2 వేసేసి నేను గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేస్తానండి. క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి 2 కూడా బాగుంటుంది. లేదా మాకు అర్జెంటుగా ఉండంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి 2 నేను యూస్ చేస్తున్నాను కాబట్టి చాలానే ఎక్కువ అవుతుంది. ఒక 50 కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది. అదన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఒక నెల రోజుల వరకు తినొచ్చు కదా. సో ఇప్పుడు నేను కలుపుకుంటున్నానండి. 2 ప్యాకెట్లు కూడా నేను ఇలా కలుపుకుంటున్నాను ఒకేసారి. మీకు కూడా అంతే, కొంచెం క్వాంటిటీ చేయకుండా ఒకేసారి లార్జ్ క్వాంటిటీ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఒకేసారి చేసిన చాలా ఆ బేకరీలో ఎలా ఉంటుంది మనం గులాబ్ జామున్ తింటే అలాగే ఉంటుంది. అచ్చు స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుందండి, ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. పైగా వాళ్ళు ఏ ఆయిల్లో ఫ్రై చేస్తుంటారో, ఎలాంటి షుగర్ అలాగే ఎలాంటి కలరు యూస్ చేస్తారో మాకు తెలియదు కాబట్టి అన్నీ మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు కదా అనేసి నేనే చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని చూడండి, కాల్చి పాల్ని ఆరేసి వేసుకుంటున్నాను. అన్నీ రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడే వేసుకోవాలి. మీగడ సమేతంగా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. కొంచెమే
చూసేసి యాడ్ చేసుకోండి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. నిదానంగా సున్నితంగా కలుపుకోవాలి. ఎంత సున్నితంగా కలుపుకుంటామో గులాబ్ జామున్ అనేది అంత బాగుంటుంది. మనం చపాతీ పిండి అలాగే రొట్టి పిండిలాగా మనం గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందనేది గులాబ్ జామున్ అనేది గట్టిగా అయిపోయి లోపల దాకా మనం వేసుకున్న పాకం ఊరదండి. అందుకోసమే చెప్తున్నాను. నిదానంగా టైం తీసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైం తీసుకొని చాలా సున్నితంగా దాన్ని కలుపుకోవాలి. కొంచెం కొంచెమే పాలు వేసుకుంటూ కలుపుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు కావాలంటే నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కానీ పాలు వేసుకుంటే అదొక డిఫరెంట్ ఫ్లేవరు. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ పాలు వేసుకొని నిదానంగా సున్నితంగా కొంచెం కొంచెమే పాలు వేసుకొని చూసుకుంటూ కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక టీ కప్లో ఎంత పాలు పడుతుందో అంతవరకు యూస్ చేసుకున్నానండి. ఇదంతా కలిపెట్టి మనం నిదానంగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ అయినా దీన్ని ఊరడానికి ఎత్తి పెట్టేస్తే మంచిగా లోపల వరకు సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఇంకా సాఫ్ట్ పడిపోతుంది. అందుకోసమే మనము చపాతీ పిండిలాగా లేదా రొట్టె పిండిలాగా ఎక్కువ మనం ఫోర్స్ పెట్టి కలిపితే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా కలుపుకొని నీట్గా దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక తడిగుడ్డనో లేదా ఒక ప్లేట్ మూసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత మనం గులాబ్ జామున్ చేసుకున్న లోపల వరకు బాగా ఉడికి మనం ఉడికిన తర్వాత పాకానికి వేసినా కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేను 10 మినిట్స్ దీన్ని వదిలేసాను. ఇప్పుడు దీన్ని చుట్టుకోవడానికి చేసుకుంటాను. చూడండి, 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని ఇలా చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసుకొని దీనిలోకి వేసుకోవడానికి ఉండలు చుట్టేసి దానికి ముందు ప్లేట్లో ఇలా నేను నూనె అనేది రాసుకుంటున్నాను. లేదంటే స్టిక్ ఆన్ అయిపోతుంది కదా. ఇలా నూనె వేసుకుంటే ఏమవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు. ఇప్పుడు చూడండి, చేయికి కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. ఒక చిటిక 2 చిటికలంత నూనె వేసుకొని నిదానంగా కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ మనము వేళ్ళతో చుట్టుకోవాలండి. వేళ్ళతో చుట్టుకొని తర్వాత మధ్యలోకి దాన్ని గట్టిగా పిసుకుని మనము ఉండలు చుట్టుకోవాలి. ఫస్టే మనము గట్టిగా పిసుకోకూడదు, నిదానంగా ఉండలు చుట్టుకోవాలి వేలుతో. తర్వాత సెంటర్లోకి తీసుకొని కొంచెం నిదానంగా దాన్ని నీట్గా చుట్టుకోవాలి. కొంచెం కూడా క్రాక్ రాకుండా. మీరు ఫస్టే ఇలా చేసేస్తే కొంచెం కూడా క్రాక్ రాకుండా ఉంటుందండి. కొంచెం టైం తీసుకొని నిదానంగా అన్ని ఉండలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, కొంచెం కూడా క్రాక్స్ ఉండకూడదు. క్రాక్స్ ఏమైనా ఉంటే ఏమవుతుందంటే మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి పగిలిపోతాయి, లేదంటే మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి నిదానంగా చూసుకొని ఇలా నీట్గా ఉండలు చుట్టుకోండి. 1 కాదు 2 కాదు, చాలా అవుతుంది. కాబట్టి నిదానంగా పేషెన్స్ తీసుకొని ఈ ప్లేట్ నిండగా ఎంత అవుతుందో అంత మొత్తం ఒకేసారి చుట్టి పెట్టేసుకొని తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని తర్వాత ఒక్కొక్కటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఉండలు చుట్టేసుకొని తర్వాత దానిపైన ఏమైనా కప్పి పెట్టండి, లేదంటే ఉండలు అనేది ఆరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తడిగుడ్డ తడుచుకొని దానిపైన మూసి పెట్టండి. అప్పుడు గులాబ్ జామున్ ఉండలు అనేది ఏమీ కాకుండా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 20-25 నుంచి చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఆయిల్ వేడెక్కిన తర్వాతనే మనం వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వెచ్చగా అయిన తర్వాత వేసినా కూడా క్రాక్స్ వచ్చే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆయిల్ హీట్ అయ్యిందో లేదని ఒకటి వేసేసి మంచిగా అది గుల్లలాగా వచ్చేస్తుంటే ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని అన్నీ ఒక్కొక్కటే యాడ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ వేసిన గులాబ్ జామున్ ఆల్రెడీ కలర్ మారింది అని మీకు అనిపిస్తే వెంటనే దాన్ని తీసేయండి. లేదంటే అన్నీ ఉడికేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వేసిన గులాబ్ జామున్లు ఏముంటాయో అవన్నీ నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మీకు ఎప్పుడెప్పుడు అది మంచిగా ఉడికింది అని మీకు అనిపిస్తుందో అప్పుడే ఒక్కొక్కటే మీరు తీసుకొని ఒక ప్లేట్లోకి మీరు తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గులాబ్ జామున్ అనేది వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు లోపల దాకా నీట్గా ఉడికిపోతుంది. చూడండి, నేను ఫస్ట్ వేసిన గులాబ్ జామున్ అన్ని తీసేసి ఏవి కలర్గా మంచిగా వచ్చినాయో అవన్నీ నేను ఫస్ట్ స్టెప్ తీసిస్తున్నాను. లాస్ట్లో వేసినవన్నీ నేను లాస్ట్లో తీస్తానండి. చూడండి, అన్ని గులాబ్ జామున్ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరే ఒక 2 సార్లు మీకు ట్రై చేసిన తర్వాత మీరే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ని చేస్తారు. చూడండి, ఫస్ట్ వేసిన గులాబ్ జామున్
పగిలిపోయింది. ఎందుకంటే ఆయిల్ వేడెక్కలేదు. నేను అప్పుడే ఏసేసాను కాబట్టి అదొక్కటే మాత్రం పగిలిపోయింది. మీరు కూడా అంతే నిదానంగా ఒక 5, 6 సారి మీరు చేసేస్తే ఏ స్వీట్ షాప్‌లో కూడా తక్కువ రాదు. అంత మంచిగా వస్తుంది. చూడండి నేను ఆల్రెడీ పాకం పెట్టుకున్నాను కాబట్టి దాన్ని కొంచెం వేడి చేస్తున్నాను. అంటే మనం టీ తాగేటప్పుడు ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉండాలండి. అంత వేడిగా ఉంటే మాత్రమే షుగర్ సిరప్ గులాబ్ జాముని బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఆరిపోయింది కాబట్టి నేను ఇంకొంచెం వేడి చేసుకొని గులాబ్ జామున్ అనేది మొత్తం దీనిలోకి వేసుకుంటున్నాను. చూడండి పాకం మాత్రం చాలా వేడిగా ఉండాలి. వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు మంచిగా సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అన్నీ ఇక్కడ ఇలా వేసేసి కొంచెం కలిపేసి ఇలా మూత పెట్టేసి కనీసం 10 అవర్స్ లేదా 1 డే అన్నీ మొత్తం వదిలేయాలండి. అప్పుడు మనకి నీట్గా అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ డే మనం తినడానికి చాలా బాగా మంచిగా వచ్చుంటాయి. చూడండి నేను వేసినప్పుడు మొత్తం పైకి లేకుండా చాలా మంచిగా మునిగిపోయింది. ఇప్పుడు కొంచెం మొత్తం బయటికి వచ్చేసింది. చూడండి నేను మా హస్బెండ్కి చేసి పెడుతున్నాను. వాళ్ళకి మాత్రం గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. చాలా మంచిగా ఇష్టపడి తింటారు కదా. మీరు అంతే ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి బయట నుంచి స్వీట్ కొనుక్కొని రాకుండా మీరే మీ చేతులారా అందరికీ మీరు పంచిపెట్టొచ్చు గులాబ్ జామున్ని. రెండేసి చూడండి నేను అన్నీ కొంచెం వదిలేసి మిగతాదంతా ఇలా బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దీన్ని చిల్డ్గా ఐస్ క్రీమ్తో తింటే కూడా చాలా బాగుంటుంది. ఎవరికి ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామున్ ఎవరెవరికి ఇష్టం తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.